సార్, మీరు ఇచ్చిన రికార్డ్స్ ఫైల్స్ చెక్ చేశాను. ఒకదానికి కూడా సంబంధం లేదు. అన్ని అబద్ధపు లెక్కలున్నాయి. సరే, నువ్వు వెళ్ళి వాళ్ళ లోపల పంపించు. పిలిచావాళ్ళుడు? అల్లుడు కాదు ఇప్పుడు మాట్లాడేది. రత్నగిరి ఎస్టేట్ ఓనర్, ఈ ఆఫీస్ కు బాస్ కృష్ణ ప్రసాద్. అండర్స్టాండ్? నదేవతల ఫ్యాక్టరీ కట్టాలని ప్రభుత్వం నుంచి 50 లక్షలు అప్పు తీసుకున్నారు. కానీ అకౌంట్స్ ఏమీ సరిగ్గా లేవు. ఇంతవరకు ఫ్యాక్టరీ కాంపౌండ్ వాళ్ళు కూడా లేవలేదు. అవునా? కాదు బావా, కాదు బాసు. డాడీ చాలా ఖర్చు పెట్టి అక్కడ గిలకబావులు ఇచ్చాడు. ఏం జోక్గా ఉందా? జోక్ కాదు బాబు. పార్లకి, గుణపాలకి, కూలీలకి బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా ఘనమైన గోతులు అనేకం తవ్వించాం. మిస్టర్ గజపతి, ఎవరిని పాతి పెట్టడానికి గోతులు తవ్వించావు? ప్రభుత్వం సొమ్ము తేరగా దొరికింది కదా అని తినేసే ప్రతి పౌరుడు నేరస్తుడే. మీరు రాసిన జమా ఖర్చులు యజమానిగా నేను సంతకం పెడితేనే తప్ప ప్రభుత్వం అంగీకరించదు. అకౌంట్స్ సరిగా ఉంటేనే గానీ నేను సంతకం పెట్టడం జరగదు. బాబు, యజమాని బాబు, మీరనేది నిజమే అనుకోండి. ఎంత కాదు అనుకున్నా అందరూ మనవాళ్లే కనుక మీరు కాస్త సంతకం చేసేస్తే. మోసగాళ్లు, దేశాన్ని దోచుకునే దొంగ వెధవులు నా వాళ్ళు కాలేరు. వారం రోజుల్లోగా ఖచ్చితమైన ఖర్చు నాకు చూపించాలి. మిగతా డబ్బు నా కళ్ళ ముందు ఉంచాలి. లేదా ఈ కృష్ణ వలన మీరంతా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటం ఖాయం. లెక్కలు అప్పచెప్పకపోతే జైలుకు పంపించేస్తాను అంటున్నాడు. ఏమిటి చేయడం? డాడీ, నాకు ఆలోచన వచ్చింది. చెప్పు. కానీ దానివల్ల వాడు చావడమే కాకుండా మీరు కూడా చచ్చే అవకాశం ఉంది. ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వకు. అయ్యా, నాకు ఇంకో ఆలోచన వచ్చింది. చెప్పు. మనం కృష్ణబాబు చేత ఆ కాగితాల మీద సంతకం బెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, మన గండం గట్టికినట్టే కదా. ఇప్పుడు ఇంట్లో రంభ లాంటి భార్య ఉండగా ఓరస్సు లాంటి సెక్రటరీ మీద ఉత్సాహం చూపుతున్నాడంటే, మనం మేనక లాంటి ఇంకో ఆడదాన్ని తగిలించామనుకోండి, దానికి తోడు కొంచెం మందు తగిలించామనుకోండి, మన సంతకాలు అయిపోతాయి, మన పని అయిపోతాయి. పని వాటి కింద మన ఆస్తిపాస్తాలు, కాగితాలు కూడా ఉంచి సంతకం చేయించేస్తే ఆస్తి కూడా మంద అయిపోతుంది. ఏర్పాటు చూడు. నమస్కారం బాబు. ఏంటి ఆహ్వానం బాబు? ఒకే ఒక్క కార్డు మీకోసం ప్రింట్ చేయించాను బాబు. దేనికి ఆహ్వానం? మా మరదలు మోహం, అంటే దాని పేరు మోహిని అనుకోండి. మేమంతా ముద్దుగా మోహం మోహం అని పిలుచుకుంటూ ఉంటామండి. అది పట్టణంలో అన్ని రకాల డాన్సులు నేర్చుకుని వచ్చేసిందండి. ఈవేళ దాని పుట్టినరోజు అండి. అంచేత తమరొక్కరిని ఆహ్వానించి చిన్న పార్టీ ఇవ్వాలని దాని కుతూహలం అండి. నన్ను ఒక్కడేనా? పెద్దవారు మామగారు కూడా వచ్చేస్తున్నారు అనుకోండి, తమరు తప్పకుండా దయచేయండి. అలాగే రండి రండి. నమస్కారం. మీకోసమే ఎదురు చూస్తున్నారు. సరే, అసలు ఆ పుట్టినరోజు పాపేది? ఇప్పుడే కదా పుట్టింది. తాము ముందుకు రావడానికి సిగ్గుపడుతోందేమో. ఏం చలపతి? అవునండి, సిగ్గుపడుతుంది. సిగ్గుపడే పాపకి సిల్క్ చీర తెచ్చాను. ఈ చీర కట్టుకుని సిగ్గులు అలకపోయమానండి. గిట్టుబాటు కాదు నాకు, నచ్చుబాటు కాదు మీకు. సిల్క్ 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 చీర కట్టినా ఒప్పుకోను, సిగ్గులంటూ తిట్టినా తప్పుకోను. గుట్టు మచ్చ దాచుకోకు, ఆహా ఆహా, గుట్టు చాటు చేసుకోకు, ఆహా ఆహా. పిట్ట కట్టుకొని చీర పిల్లకెందుకు,
చెట్టు కట్టుకొని చీర చాలకెందుకు గుడ్డగానే కట్టుకొని కట్టుదండగా దాచుకుంటే తాగలేని గుట్టు తండగా అందుచేత చేసుకోవే కంటి పండగ నే జంట ఉండగా ఈ ఆట పండగ సిల్కు చీర కట్టినా ఒప్పుకోను సిగ్గులంటే తిట్టినా తప్పుకోను గిట్టుబాటు కాదు నాకు నచ్చుబాటు కాదు మీకు ఆలయాల ఉన్న అమ్మ చీర కట్టిన ఆలయాల మీది బొమ్మ చీర కట్టిన ఒళ్ళు దాచుకుంటే నాకు పొట్ట నిండదు ఒప్పు దాచుకుంటే నాకు పొద్దు పడవదు అందుచేత పొట్ట చేత పట్టుకుంటున్నా నీ చారు విడవనా ఈ చీర విడవనా సిల్క్ 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 చీర పెట్టినా కట్టుకోను సిగ్గులొచ్చి తిట్టినా ఒప్పుకోను పొద్దు నచ్చ దాచుకోకు ఆహా ఆహా గుట్టు చాటు చేసుకోకు ఆహా 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 ఇక్కడ రాలుడు రాబా కూర్చో. రా. నువ్వు చూస్తే కుర్రాడివి ఈ బాధ్యతలను నువ్వు ఎలాగూ చూసుకోలేవు కదా అని మేమే యజమాయిషి తీసేసుకున్నాం. ఏం జోక్గా ఉందా మావా? నేను అడిగిన లెక్కలు కరెక్ట్ గా చూపించకపోతే ఈ కుర్చీలో కూర్చోవటం కాదు, కటకటాల వెనక కూర్చుంటావు. ఈ గాలి లెక్కలేమిటి, చూడడం సంతకాలు చేసేయడం కూడా జరిగిపోయింది కదా. ఆటపాటల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోయి ఉండొచ్చు. చూడలుడు, నువ్వు మోహంతో నువ్వు కళ్ళు మూసుకుపోయి మేం పెట్టమన్న చోటల్లా సంతకం పెట్టావు చూడు, ఆ క్షణం నుంచే ఈ ఆఫీస్ అజమాయిషి మా చేతికి వచ్చేసింది అల్లుడు. ఇవిగో నువ్వు పెట్టిన సంతకాలు. మావా, గుంట నక్క లాంటి నువ్వు ఇలాంటి ఎత్తేదో వేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే నకిలీ ఫైల్ నీకు అందుబాటులో ఉంచి ఇదిగో అసలు ఫైల్ నా దగ్గరే దాచాను. అల్లుడు, తప్పు చేసింది చాలక దాని నుంచి తప్పించుకోవటానికి నా చేతే తప్పు చేయించాలనుకున్నారా? మీరు తినేసిన డబ్బు తిరిగి జమ కట్టడానికి 6 నెలలు టైం ఇస్తున్నాను, గుర్తుంచుకోండి. Get out. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నావా? ఎందుకు అవుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? నా మీద గౌరవం ఉంటే నన్ను అడగవచ్చుగా. అర్థం లేని మాట్లాపండి. పర్మిషన్ ఆర్డర్స్ తీసుకుని అవడానికి ఇదేం గవర్నమెంట్ వ్యవహారమా? నా మాట విని వెంటనే పెళ్లి చేసుకుందాం. పెళ్లి ఏమిటి పెళ్లి? పెళ్లి చేసుకోవడం అంటే కాఫీ చేసుకోవడం, టిఫిన్ చేసుకోవడం అనుకున్నావా? ఇప్పట్లో కుదరదు. ఎప్పుడు అడిగినా ఇప్పట్లో కుదరదు అంటున్నావు. అసలు ఏమిటి నీ ఉద్దేశం? ప్రేమ నటించి అవసరం తీరిపోయాక ఆడదాన్ని దాని కర్మ వదిలేసి మనిషి నువ్వని అర్థమైంది. కానీ నేను నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. అంటే ఏం చేస్తానంటావు? మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటే సరి, లేకపోతే గతంలో మీరు రాసిన ఉత్తరాలు మనం తీసుకున్న ఫోటోలు పట్టుకుని మీ ఇంటికి వచ్చి 10 మంది ముందు బయట పెడతాను. అంతలోనే అపార్థం చేసుకుంటే ఎలా? ప్రస్తుతానికి వాయిదా వేసినే కానీ ఎప్పటికీ చేసుకోనలేదుగా. పెళ్లి కాకుండానే తల్లి అవుతున్నానే కానీ బాధ. రేపు గుళ్ళో తీసుకెళ్ళి దేవుడి ముందే నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే? సెక్రటరీ ఉద్యోగం నుంచి తీసేసింది నిన్నేనా? అవును. ఏ ఇది నీకు తెలుసా? ఆయన నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ విషయం మాకు తెలుసు. మర్యాదగా పెళ్లి ప్రసక్తి మానేసి ఊరి నుంచి వెళ్ళిపో, లేదా శవంగా పంపిస్తాం.
చేసిన పాడు పని కప్పిపుచ్చుకోవడానికి మరో పాప పని చేస్తావా? చూడమ్మా, ఇప్పటికి కూడా ఈ దుర్మార్గుని చేసుకోవడం నీకు ఇష్టమేనా? తప్పకుండా. నా బిడ్డకు తండ్రి అయిన ఆయన అందరి ముందు నా భర్త అవుతాడంటే అంతకన్నా కావాల్సింది ఏముంది? అయితే నువ్వు నిశ్చింతగా ఉండు. మీ ఇద్దరికీ పెళ్లి జరిపించే బాధ్యత నాది.